The most revered and privileged chief guest of the day, our beloved CPTC Secretary, emotionally, physically, and spiritually strong to make a 43rd college day celebration. Later today's program to come and organize to welcome us on the platform. Emotionally, physically, and spiritually strong to make a 43rd college day celebration. Later today's program to come and organize to welcome us on the platform. Ladies and gentlemen, our institution is remarkably blessed of Dr. Mahindra and the President Bharatiya Janata Party, Andhra Pradesh. Please come and this occasion by offering much confidence. I request none other than Srimati Kattani. None other than Srimati Kattani. Recording LMS lessons, and our faculty trained all the lecturers in Chittoor district in 11 days. Our college recognized as model research center to monitor night. తల్లిదండ్రులు జన్మనిస్తారు. జన్మనిచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అచ్చంగా తల్లిదండ్రులతో ఉంటాం. ఈరోజు ఈ మధ్యకాలం కనుక అటువంటి గురువులు కనుక పాఠ్య పుస్తకాలతో పాటు నైతిక విలువలు is largely
సావిత్రమ్మ గారి పేరు మీద స్థాపించినటువంటి ఈ కాలేజ్ లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి మనసు విప్పి మాట్లాడేటువంటి అవకాశం నాకు పెద్దలు వెంకటేశ్వర చౌదరి గారు, ప్రిన్సిపల్ గారు మనోహర్ గారు, అదేవిధంగా అధ్యాపకులందరూ కూడా వారు నాకు అందించినటువంటి సందర్భంలో వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను పరిచయం చేసినటువంటి నేపథ్యంలో పెద్దలు దుర్గ గారు వారు చెప్పారు, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వారి వాక్చాతుర్యంతో నేను మాట్లాడగలుగుతాను అని. కానీ నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి వాక్చాతుర్యానికి ఎవరు కూడా సరి రాలేదు అనేటువంటి విశ్వాసం అయినప్పటికీ నేను దుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గాలి పుష్పలత గారు మాట్లాడుతూ, నేను నా కాలేజ్ డేస్ నుండి నేను పురంధేశ్వరి గారిని ఫాలో అవుతున్నానని చెప్పి చెబుతూ నా వయస్సు చెప్పకనే వారు చెప్పేశారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా పరుగులు తీసుకున్నటువంటి సందర్భంలో ఎవరి వయసు ఎవరు దాయలేదు. అయినా చాలా సంతోషం ఇవాళ ఇక్కడికి రావడం, నేను ముందు కూర్చోవడం అనేది నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. అయితే ఇటువంటి సమావేశాలకు వచ్చినటువంటి సందర్భంలో అర్థం కాదు మనం తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్ లో మాట్లాడాలా. ఎందుకంటే ముందున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కానీ వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా తెలుగులో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నారు. కనుక డిసిషన్ మీకే వదులుతున్నాను, తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్ లో మాట్లాడాలా. తెలుగదేలయన్న దేశంలో తెలుగు వల్ల ఉండ తెలుగు కళ్ళ ఎల్ల నృపుల గొప్ప నెలుగ బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. కనుక అందరికి మాధ్యమం కలిగినటువంటి తెలుగు భాషలో మాట్లాడడం అనేది నిజంగా మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, మీరు కూడా తెలుగు భాషని మరవకూడదు. పెద్దలు చెప్పినట్టుగా మన మాతృభాష ఏదైతే ఉంటుందో అది మనం కంటి చూపులాగా డైరెక్ట్ గా మనం చూడగలుగుతాం. కానీ మనం నేర్చుకునే ఇతర భాషలు ఖచ్చితంగా ఆంగ్ల భాషలో సహా ఇతర భాషలు నేర్చుకోవాలి. కానీ మన మాతృభాషను విస్మరించకూడదు. ఎందుకంటే నేర్చుకున్నటువంటి ఇతర భాషలన్నీ కూడా మనం పెట్టుకునేటువంటి కళ్ళద్దాల్లాగా, కంటి చూపుంటేనే మనకి కళ్ళద్దాలు ఉపయోగపడతాయి. కనుక పిల్లలు చంటి ప్రాయం నుండి కూడా చిన్న వయసు నుండి కూడా మాతృభాషలో ఆలోచించి నేర్చుకున్న భాషలో వారు భావ వ్యక్తీకరణ చేస్తారు అని చెప్పి పెద్దలు భాషా శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మాట. కనుక ఖచ్చితంగా మన భాషని మనం విస్మరించకుండా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మొదలు చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎత్ర నార్యంత పూజంతే రమంతే తత్ర దేవతా అని చెప్పి మన హైందవ తాత్విక చింతనలో ఇది అంతర్భాగం. అంటే మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు అన్నారు. ఇక్కడ పూజింపబడటం అనేటువంటి పదానికి వచ్చేటప్పటికి ఇది మనం ఏదో పీఠం మీద కూర్చోబెట్టి దీపాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలు చెల్లిస్తుంటారు. మహిళని పూజించడం అంటే మహిళని గౌరవించడం అని అర్థం. అదేవిధంగా దేవతలు నివాసం ఉంటారంటే స్వర్గం నుండి 3 దేవతలు దిగిపోతారని అర్థం కాదు. కానీ అక్కడ అభివృద్ధికి తాము ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక మహిళల్ని ఎక్కడ మనం గౌరవించుకుంటామో అక్కడ ఖచ్చితంగా ఆ ప్రాంతం, ఆ దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇది మన హైందవ తాత్విక చింతనలో అంతర్భాగం అని చెప్పి మనం అందరం గర్వంగా, అంటే కోట్లాది సంవత్సరాల నుంచి లక్షలాది సంవత్సరాల నుంచి ఈ యొక్క భావజాలం మన చింతనలో వస్తున్నప్పటికీ కూడా అది కేవలం తాత్విక చింతనకి మాత్రమే పరిమితం కాదు, అది సత్యం కూడా అనేటువంటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచ జనాభాలో
అదేవిధంగా దేశ జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు, వారిని కనుక అభివృద్ధి పదంలో మనం ముందుకు కనుక తీసుకెళ్ళలేకపోయినట్లయితే ఏ దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సగభాగం జనాభాని మనం వదిలివేస్తున్నాం. కనుక మహిళాభివృద్ధి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా చాలా చాలా ముఖ్యం. కనుకనే స్వామి వివేకానందుడు గారిని ఒకానొక సందర్భంలో ఒక దేశ స్థితి గురించి మాట్లాడమన్నట్లయితే వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మనం పరిశీలించవలసింది దేశ స్థితిని కాదు, ఆ దేశంలో మహిళల్ని ఏ విధంగా వారి పట్ల వ్యవహారం ఉంటుందో దాన్ని బట్టి మనం దేశ అభివృద్ధిని మనం అంచనా వేయొచ్చు అని చెప్పి స్వామి వివేక్ మన దేశంలో చారిత్రాత్మకంగా మనం ఇస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఇందాక గాలి పుష్పక్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు అన్నారు, మనకి ఇవాళ మాత్రమే కాదు ప్రతి దినం కూడా మనకి మహిళా దినోత్సవం అని చెప్పి వారు చెప్పారు. మన చింతనలో ప్రతి దినం కూడా మహిళా దినోత్సవమే. కానీ పాశ్చాత్య దేశాల్లో ఒకానొక చిన్న సంఘం, ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి మహిళలకి సరి అయినటువంటి పురుషులతో సమానంగా వారికి వేతనాలు ఇవ్వనటువంటి సందర్భంలో వారిని సరిగ్గా వారి పట్ల వ్యవహారం లేనటువంటి నేపథ్యంలో పాశ్చాత్య దేశంలో ఉమెన్స్ డే అని చెప్పి అక్కడ వారు ప్రారంభం చేశారు. మనం గుడ్డిగా దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాం. కానీ మన దేశంలో మన తాత్విక చింతనలో, మన మైండవ చింతనలో, మన పురాణాల్లో స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం ఎటువంటిదంటే, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రప్ప, రూపేచ లక్ష్మి, క్షమతాధరిత్రి, కులధర్మ పత్ని అని చెప్పి మహిళల గురించి చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఏక జీవిత కాలంలో ఒక మహిళ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక మంత్రిగా తన భర్తకి, తన కుటుంబానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళగలిగే నేర్పరి మహిళ అని చెప్పి మన హైందవ తాత్విక చింతన అని చెప్పినటువంటి మాట. కనుకనే ఇంతకు ముందు మాట్లాడినటువంటి భక్తులు చెప్పారు, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆ ఆత్మవిశ్వాసంతో మహిళ అడుగు ముందుకు వేయాలి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక మనలో జన్యుపరమైనటువంటి అంటే జెనెటిక్ ఏదన్నా మార్పులు ఉంటాయేమో కానీ పురుషుడికి మహిళ ఏ మాత్రం తీసివేయబడదు అనేటువంటి విషయం అన్నట్టు గమనించాలి. మన దేశంలో పురాతన రోజులు అంటే వేదిక్ డేస్ అని మనం అంటాం. ఆ కాలంలో మహిళలకి అత్యంత గౌరవాన్ని ఇచ్చేటువంటి వారు. ఎంత వయసు వరకు కూడా మహిళ చదువుకోవాలి అంటే అంత వయసు వరకు చదువుకునే స్వేచ్ఛ మహిళకి ఆ కాలంలో ఉండేది. అదేవిధంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలో మహిళ నిర్ణయించి తను పెళ్లి చేసుకునేటువంటి స్వాతంత్రం మహిళకు ఉండేది. ఏ వయసులో పెళ్లి చేసుకోవాలో కూడా మహిళ నిర్ధారించుకునేది. అంతటి స్వేచ్ఛ స్వాతంత్రం వైదిక కాలంలో మహిళలకి ఉండేది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. అయితే అంతటి స్వేచ్ఛ, అంతటి గౌరవం మహిళలకు ఇచ్చినట్లయితే ఇవాళ ఎందుకు మనం వెనుకబడి ఉన్నాము అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు ముగలాయలు మన దేశంలోకి వచ్చిన నాటి నుండి ప్రారంభమైందనేటువంటి విషయం ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. ముగలాయలు మన దేశంలోకి దాడి చేసి మన దేశంలోకి చొచ్చుకొచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఒక చక్కటి మహిళ కనబడిందంటే ఎత్తుకు వెళ్ళిపోయి వారి పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. కనుకనే అప్పట్లో మన మహిళకి ఒక ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చి పూజిస్తూ వస్తున్నటువంటి దేశం కాబట్టి, ఎందుకంటే మహిళని మన సీతాదేవిగా, సరస్వతీదేవిగా, పార్వతీదేవిగా మనం ఆరాధించేటువంటి సంస్కృతి. కనుక అటువంటి మహిళకి రక్షణ కల్పించాలి అనేటువంటి భావనతోటి పెద్దలందరూ కూడా ఆడపిల్లల్ని త్వరగా బయటకు వెళ్ళనివ్వకుండా ఇంటి వరకు పరిమితం చేయడం అనేది అప్పటి నుండి ప్రారంభమైంది, మధ్య యుగం నుండి.
కనుకనే మహిళలు వారికి ఉన్నటువంటి స్వాతంత్రం, వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను కోల్పోయి తండ్రుల యొక్క సంరక్షణలో, భర్తల యొక్క సంరక్షణలో, బిడ్డల యొక్క సంరక్షణలో బ్రతికేటువంటి ఒక పరిస్థితి మన దేశంలో ఏర్పడింది. అక్కడి నుండి బయటకు రావడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మహిళ అలవాటు పడిపోయింది. ఒకరి సంరక్షణలో ఉండటం అనేది మహిళ అలవాటు పడినటువంటి విషయం. పద్మావతి విశ్వవిద్యాలయం వారు స్థాపించారు. అంతకు ముందు వరకు మహిళలకు విశ్వవిద్యాలయం లేదు, ఎక్స్క్లూజివ్. కానీ వారు ఆ రోజు స్థాపించడం జరిగింది. ఎందుకంటే మహిళలు విద్యార్థులే బయటకు వచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి అనేటువంటి ఒక సంకల్పంలో. కనుక ప్రభుత్వాలు మహిళా రక్షణకి, మహిళా సాధికారతకి అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఉంటారు. కాసేపట్లో గాలి పుష్పలత గారు మనకి ఆ కార్యక్రమాల గురించి, కేంద్ర ప్రభుత్వం ఏం ప్రవేశపెట్టిందో వాటి గురించి మనకు చెప్పబోతున్నారు. అయితే కొంతమంది సందేహం ఏంటంటే, ఆ రకంగా మహిళా రక్షణకి మేము చట్టాలు చేస్తున్నాము అని చెప్పడంలోనే ఒకంత మహిళలు మీరు తక్కువ అనేటువంటి భావన కల్పిస్తున్నారేమో. దేశానికి స్వాతంత్రం లభిస్తే మన జీవితాలలో మెరుగైనటువంటి మార్పులు వస్తాయి అనేటువంటి విశ్వాసం మహిళలకి ఆ రోజుల్లో ఉంది. మన రాజ్యాంగ సృష్టికర్తలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి ప్రతి మహిళ. ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాస్తున్నప్పుడే 1947వ సంవత్సరంలోనే వారు మహిళలకి అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి అని రాజ్యాంగంలో వారు పొందుపరుచుకుంటారు. మనం ఏమనుకుంటాం, పాశ్చాత్య దేశాలు చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు అని చెప్పి మనం భావిస్తాం. కానీ నేటికి సైతం ఒక మహిళ దేశాధ్యక్షురాలు అవుతుందంటే ఒప్పుకోవడానికి సన్నద్ధంగా లేదు పాశ్చాత్య దేశాలు. అమెరికా దేశాన్ని చూడండి, హిలరీ క్లింటన్ కావచ్చు, కమలా హారిస్ కావచ్చు, వారందరూ కూడా దేశాధ్యక్షులుగా మేము రాణిస్తాము, మనకు అవకాశం ఇవ్వకంటే ఆ దేశాలు సన్నద్ధంగా లేదు. కానీ మన దేశంలో ఇందిరాగాంధీ గారు, ప్రతిభా సింగ్ పాటిల్ గారు, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు, వీరందరూ కూడా దేశాధ్యక్షులు, ప్రధానులుగా వారి బాధ్యతని చాలా చక్కగా విజయవంతంగా మన దేశంలో వారు నిర్వహించారు. కనుక రాజ్యాంగం రచిస్తున్నటువంటి సందర్భంలోనే రాజ్యాంగ సృష్టికర్తలు మహిళలకి సమాన అవకాశాలు అన్ని విధాల అన్ని రంగాల్లో ఇవ్వాలి అని చెప్పి వారు పొందుపరచడం అనేది అది మన దేశ గొప్పదనం, గౌరవం అని చెప్పి మనం గమనించాల్సినటువంటి అంశం. అయినప్పటికీ కూడా మహిళల పట్ల జరుగుతున్నటువంటి విచక్షణని, లేకపోతే వారి పట్ల కనపరుస్తున్నటువంటి భేదభావం చెప్తాను భావించినా సరే, నేటికి కూడా కొన్ని అంటే గాలి పుష్పలత గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దేనికి తీసుకొచ్చింది అనేటువంటి అర్థంగా నేను చెప్పాలి అని అంటే, ఏదైతే దురాగతాలు, దుష్కర్మలు మహిళల పట్ల, ఆడబిడ్డల పట్ల జరుగుతున్నాయో వాటిని అంతమొందించాలి అనేటువంటి భావంతో అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. అయినప్పటికీ కూడా గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ అని చెప్పి కనుక్కుని ఆడబిడ్డ అయితే తొలగించుకునేటువంటి ప్రక్రియలు నేటికి కూడా మన దేశంలో జరుగుతున్నాయి. చాలా సూచన. కనుకనే PNDT యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. ప్రీ-నేటల్ సెక్స్ డిటర్మినేషన్ అనేది జరగకూడదు అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చిన్న బిడ్డలకి, చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు ఆడపిల్లలు అయితే మనకి ఆర్థిక భారం అని చెప్పి భావిస్తూ ఆ ఆడపిల్లలకి 15 సంవత్సరాలు రాక ముందే వారికి పెళ్లిళ్ళు చేసి పంపించేటువంటి పరిస్థితులు నేటికి కూడా మనం మీడియాలో కూడా చూస్తున్నాం. దాన్ని నిరోధించడానికే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఆడపిల్లకి 18 సంవత్సరాల లోపు పెళ్లి చేయకూడదు. ఇవాళ మనం మీడియాలో చూస్తున్నాం, ఎంతో ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి దుష్కర్మ.
వారు సరి అయినటువంటి మరి తీసుకురావాల్సినటువంటి పట్టం తీసుకురాలేదు అని చెప్పి వారి పట్ల జరుగుతున్నటువంటి దురాగతం, వాటిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకొచ్చింది యాంటీ డౌరీ యాక్ట్. నువ్వు కట్నం ఇవ్వకూడదు, కట్నం పుచ్చుకోకూడదు. ఈ రకంగా అనేక చట్టాలు మహిళల జీవితాల్లో, ఏదైతే మనం అన్నాము వైదిక కాలంలో అద్భుతంగా అమోఘంగా ఉన్నటువంటి ఆ జీవన పరిస్థితుల్ని ఇవాళ మహిళల జీవితాల్లో తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో, సంకల్పంతో ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా చట్ట రూపంలో మన ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం. అయితే నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ సమాజంలో వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక రకంగా చాలా అదృష్టవంతులని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మా బిడ్డ ఆడపిల్ల అయినా సరే చక్కటి చదువు చదవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనేటువంటి లక్ష్యంతో, భావంతో ఒక చక్కటి గవర్నమెంట్ కాలేజ్కి మిమ్మల్ని పంపించడం అనేది, ఒక చక్కటి గవర్నమెంట్ కాలేజ్ అని నేను ఎందుకంటున్నా అంటే, సావిత్రమ్మ గారి పేరు మీద కుటుంబ సభ్యులు ఈ కాలేజ్ స్థాపించినప్పటికీ అది గవర్నమెంట్ కాలేజ్ గా పరిమితి చెందినప్పటికీ కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆడపిల్లలందరికీ అందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో, ఇందాక పెద్దలు వెంకటేశ్వర చౌదరి గారు మాట్లాడుతూ నాకు తెలియజేశారు, సెలవులు విద్యార్థులకు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, వారు ఈ చుట్టూ ఉన్నటువంటి ఊళ్ళకి వెళ్ళి అక్కడ తిరిగి ఆడపిల్లల్ని కాలేజీని తీసుకురావడం దగ్గర నుండి మంచి అధ్యాపకులు చేర్చుకోవడం వరకు కూడా వారు తీసుకుంటున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో పెద్దలు వెంకటేశ్వర చౌదరి గారు తెలియజేయడం జరిగింది. వారిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సుదూర ప్రాంతంలో ఇటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని ఆడపిల్లలకు అందించడం అనేది అది చిన్న విషయం కాదు. అయినా 1000 మంది ఆడపిల్లలతో చక్కగా ఈ కాలేజీ నడపడం అనేది మీరందరూ అదృష్టవంతులు, మేమందరం కూడా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక అటువంటి చక్కటి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నటువంటి మీరు పక్కన ఇందాక చెప్పారు, మీరు ఎవరిని తక్కువ కాదు అని చెప్పి వారు చెప్పించండి. చదువును నేర్చురు పురుషుని వలనే శాస్త్రములు పఠించు, అదములు నేర్చురు శత్రుసేనల ధనుర్వ్యాపారము నేర్పించు, ముదితోత్సాహముతోడ నేలగలని ఉరుమును ప్రతిష్ఠించుచు, ముదితులు నేర్పగరాని వెత్తగలదే ముద్దార నేర్పించినని చెప్పి మా పెద్ద చెప్పినటువంటి మాట. అంటే చదువును నేర్పురు పురుషుల వలనే శాస్త్రములు పఠించు, మగవారికి ధీటుగా మహిళలు విద్యా ఆర్చన చెయ్యగలరు అని చెప్పి చెప్పారు. అదములు నేర్పురు శత్రుసేనల ధనుర్వ్యాపారములు నేర్పించు. అంటే శత్రుసేనలు ఎవరైతే ఉన్నారో, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని అణగదొక్కగల సామర్థ్యం మహిళలో ఉన్నది. వారికి కనుక మనం అస్త్రశాస్త్రాల గురించి నేర్పించినట్లయితే చెప్పి పెద్దలు చెప్పారు. ముదితోత్సాహముతోడ నేలగలని ఉర్మిని ప్రతిష్ఠించు, ఉత్సాహంగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించేటువంటి సామర్థ్యం ఒక మహిళలో ఉన్నది అని చెప్పి పెద్దలు చెప్పారు. ముదితో నేర్పకరాని వెత్తగలదే ముద్దార నేర్పించినాడు. మనం కనుక ఆ దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ ఆడపిల్లలకి, మహిళలకి కనుక ఆ రకమైనటువంటి విద్యను అందించగలిగితే అసలు వారు ఎవరిని ఆపగలరు అని చెప్పి వేసినటువంటి ప్రశ్న. అంతటి సామర్థ్యం మనలో ఉన్నది. మనలో అంటే మహిళలో ఉన్నది. ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇవాళ తట్టి లేపవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఒక దగ్గరకు వచ్చి అడుగు ముందుకు వేస్తేనే ఇవాళ మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనందరూ కూడా గమనించాలి. కనుక మనలో ఉన్నటువంటి సామర్థ్యానికి పదులు పెడుతూ నిద్రావస్థలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని నిద్ర లేపుతూ
మీరందరూ కూడా రేపు సమాజానికి నాయకత్వం వహించవలసినటువంటి అవసరం మాత్రమే కాదు, ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కనుకనే ప్రభుత్వాలు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం 73-74వ రాజ్యాంగ సవరణ చేసి మహిళల్ని స్థానిక సంస్థల్లో వారికి స్థానం కల్పించడం జరిగింది. అప్పట్లో ఏమన్నా అన్నారు, మహిళలకు కనుక 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించినట్లయితే ముందు సర్పంచ్ ఉంటారు, కానీ వెనకాల నుండి సర్పంచ్ పదులు వీరిని ఆడిస్తారు అని చెప్పి పెద్దలు అప్పట్లో పనిచేసేటువంటి విమర్శ. కానీ అది తప్పు అని చెప్పి తెలియజేస్తూ మహిళలు ఎప్పుడైతే ఆ డిసిషన్ మేకింగ్ స్థానానికి వచ్చారు, నిర్ణయాలు చేయగలిగేటువంటి స్థాయికి ఎదిగారు, ఇవాళ మహిళల్ని ఆపేటువంటి పరిస్థితి దేశంలో లేదు. కనుకనే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అధినియం అని చెప్పి వారు తీసుకోవడం జరిగింది. అంటే కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు, చట్టసభల్లో కూడా 33% మహిళలు ఉండాలి, అంటే పార్లమెంట్ అసెంబ్లీలో ఉండాలి అని వారు నారీ శక్తి అధినియాన్ని తీసుకొచ్చారు నిన్న మన ముందున్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని పైకి ఎదగలిగినటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు. కనుక మీరందరూ కూడా ఆ రకమైనటువంటి నాయకురాళ్ళుగా ఎదగవలసినటువంటి అవసరం దేశంలో ఉంది. అది కేవలం దేశానికి కాదు, మీకు కూడా ఉంది. గ్లాస్ సీలింగ్ అని అనేవాడు. ఈ గ్లాస్ సీలింగ్ ని దాటి మహిళ వెళ్ళలేదు అని చెప్పి అనేవాడు. కానీ ఇవాళ చూసినట్లయితే ఆ గ్లాస్ సీలింగ్ ని బద్దలు కొట్టుకుంటూ మహిళ అంతరిక్షానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తున్నాం. కనుక ఎవ్వరూ కూడా మిమ్మల్ని నిరోధించేటువంటి అవకాశం లేదు, మిమ్మల్ని ఆపేటువంటి అవకాశం లేదు. కానీ మీ ముందున్నటువంటి ఆ అవకాశం ఏదైతే ఇప్పుడు ఉన్నదో, చక్కటి చదువు తర్వాత నేను ఏం చేయాలి నిర్ణయం చేసుకున్న తర్వాత అది చేసే పనులు అద్భుతంగా రాణించవలసినటువంటి విధానం, ఇవన్నీ కూడా మీ ముందున్నటువంటి సందర్భంలో వాటన్నింటినీ అందిపుచ్చుకుంటూ ఖచ్చితంగా మీరు పైకి మాకు అందనంత ఎత్తుకి మీరు ఎదుగుతారు అని చెప్పి ఆశిస్తూ మరి ఒక్కసారి మనోహర్ గారికి, పెద్దలు వెంకటేశ్వర చౌదరి గారికి, దుర్గా గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు